నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ శోభా కిచెన్ అండ్ టైలరింగ్. నేను మీ శోభా. ఈరోజు క్రాస్ కటింగ్ లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. అమరిల్లా కట్టు లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది 8 years వాళ్ళకి అట్లా వస్తుందండి. ఇది ముందుగా నేను 3 మీటర్ల క్లాత్ తీసుకోవాలండి. నా దగ్గర 2 ఉంది కాబట్టి నేను ఇది క్రాస్ కటింగ్ కోసం 2 మీటర్ తీసుకున్నానండి. మీరైతే ఒక 3 మీటర్ అట్లా తీసుకోండి. ఇది 8 years వాళ్ళకి అట్లా వస్తుందండి. 3 మీటర్ల క్లాత్ తీసుకోండి. లైనింగ్ క్లాత్ వచ్చేసి 2 మీటర్లు సరిపోతుందండి. 2 మీటర్ తీసేసుకోండి. మీ గేర్ ఎక్కువ కావాలనుకుంటే లైనింగ్ క్లాత్ కూడా 3 మీటర్ తీసుకోండి. ఇంకా మనకు బాడీ పార్ట్కి వచ్చేసి 8 సెంటీమీటర్స్ తీసుకున్నానండి. 8 సెంటీమీటర్స్ పైనుంచి వచ్చే క్లాత్. అలాగే మనము ఇప్పుడు ఇది బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ పీసు ఇట్లా మనము 2 లేయర్స్గా వేసేసుకోవాలండి. వేసేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ వేయండి. ఇప్పుడు మనకి ఇది 4 లేయర్స్ మీద ఉందండి క్లాత్. 4 లేయర్స్ మీద జాయింట్ ఉన్నది, మన పక్క ఓపెన్స్ ఉన్నది మనకు ఆపోజిట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని మనము చుట్టుకొలత ఎంత అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఎవరికైతే కుడుతున్నామో వాళ్ళకు చుట్టుకొలత ఎంత అనేది చూసుకోవాలి. నేను 10 తీసుకుంటున్నానండి. కుట్లలోకి క్లాత్ వదులుకుంటాం కదా, దాంతో కలుపుకొని 10 తీసుకుంటున్నాను. హైట్ వచ్చేసి 11.5 తీసుకుంటున్నానండి. 11.5 అంటే మనకు ఒక 1/2 ఇంచు 3/4 ఇంచు తగ్గుతుందండి. కుట్టుకునేసరికి మన కుట్లలోకి పోతుంది కదా. మనము 11.5 మనం ఎంత తీసుకున్నా ఒక 3/4 ఇంచు 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలండి. మన కుట్లలోకి పోతుంది. ఇలా మనము 11.5కి అక్కడక్కడ కొలుచుకొని మార్క్ చేసుకున్న తర్వాత ఇట్లా ఒక లైన్ గీసేసుకోవాలండి. గీసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందామండి. క్లాత్ కట్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేయండి. ఇప్పుడు ఇది మనకు 4 లేయర్స్ మీద ఉందండి. మనకు ఫ్రంట్ భాగం ఒకటి, బ్యాక్ భాగం ఒకటి వస్తుందండి. ఇది మనము ఇప్పుడు దేనికది ఇలా సపరేట్ చేసేసుకుందామండి. సపరేట్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టేయండి. మనకు నెక్ భాగం కట్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది. మనం ఫ్రంట్ భాగం బ్యాక్ భాగం వేరే వేరే నెక్లు పెట్టుకుంటాం కదా, అందుకనే ఇలా పెట్టాను ఒకదానిపైన ఒకటి. ఇప్పుడు మనము షోల్డరు కట్ చేసుకుందామండి. షోల్డర్ వచ్చేసి మనము 5/4 తీసుకుంటున్నానండి. 5.5 అయితే సరిపోతుందండి. 5/4 తీసుకుంటున్నాను నేను. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే 5.5 అయినా సరిపోతుందండి. కిందకి డీప్ వచ్చేసి నేను కింద 5కి ఇలా మార్క్ చేసుకోవాలండి. మధ్యలో 2.5కి ఇట్లా ఒక మార్క్ పెట్టేసుకోండి. అలాగే ఆంకోల్ కిందకి కూడా మనము ఇలా మార్క్ చేసుకోవాలి. 5కి మార్క్ చేసుకొని మధ్యలో ఒక మార్క్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం మూల దగ్గర 1 ఇంచ్కి ఒక మార్కు, 1.5 ఇంచులకి ఒక మార్క్ పెట్టుకోవాలండి. పెట్టుకొని మనం మధ్యలో లైన్ గీసాం కదా, అక్కడి నుంచి క్రాస్ అనేది తీసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా 1.5 ఇంచ్కి ఒక మార్కు, 1 ఇంచ్కి ఒక మార్కు పెట్టేసుకోండి. మనకు 1.5 ఇంచ్ది బ్యాక్ భాగానికి వస్తుంది, 1 ఇంచ్ది ఫ్రంట్ భాగానికి వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనము నెక్ గీసుకుందామండి. నెక్ వచ్చేసి నేను 1/3 తీసుకుంటున్నానండి. 8 years వాళ్ళకంటే మనకు 2.5 1/3 అయితే సరిపోతుందండి. 1/3 ఇలా పెట్టుకొని కిందికి వచ్చేసి 3.5 ఇంచులు తీసుకుంటున్నానండి నేను. ఇలా 3.5కి ఒక మార్క్ పెట్టేసుకోవాలి. మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఈ నెక్ కూడా మనము డబ్బాల లైన్ గీసేసుకోవాలండి. డబ్బాల లైన్ గీసేసుకొని మనము ఇది కూడా డబ్బాల లైన్ గీసేసుకున్న తర్వాత మనము రౌండ్గా మార్క్ పీస్తో రౌండ్గా వేసేసుకోవాలండి. మార్క్ అనేది ఇలా రౌండ్గా గీసేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్గా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకా మనము చుట్టుకొలత వచ్చేసి మనకి ఇది 4 లేయర్స్ ఉంది కాబట్టి 8.5, చుట్టుకొలత వచ్చేసి 8.5 అయితే సరిపోతుందండి. ఇలా 8.5కి ఒక మార్క్ పెట్టేసుకొని మిగతాది మనకి కుట్లలోకి సరిపోతుందండి. 8.5 వస్తుంది నాకు, మిగతాది కుట్లలోకి అనమాట. ఇలా 3 ఇంచులకి ఒక మార్క్ పెట్టేసుకోండి. కిందకు వచ్చేసి 3 ఇంచులకు ఒక మార్కు, హైట్ వచ్చేసి 2.5 ఇంచులకి ఒక మార్క్ పెట్టేసుకోండి. ఇది మనం కింద ప్లేట్లు పెట్టేసుకోవడం కోసం అనమాట. ఇలా క్రాస్గా లైన్ గీసేసుకోండి. మనం 1.5 ఇంచులు 1.5 ఇంచులు అట్లా పెట్టేసుకోవాలండి ప్లేట్లు అనేది. పెట్టేసుకున్న తర్వాత ఇంకా మనము కిందకి మనం ఒక 1/2 ఇంచ్ అంతా ఇట్లా క్రాస్గా కట్ చేయండి. కింద నుంచి మనం ప్లేట్ పెట్టుకుంటాం కాబట్టి కింద నుంచి మన క్లాత్ అనేది తగ్గుతుందండి. ఇలా 1 ఇంచ్కి ఇట్లా క్రాస్గా లైన్ గీసేయండి. మనం ఇక్కడ కింద కొంచెమే కట్ చేయాలండి, ఎక్కువ కట్ చేయకూడదు. ఇప్పుడు మనము ఇలా కింద నుంచి 1 ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకొని ఇలా మనం ప్లేట్ పెట్టుకుంటాం కదా, అక్కడి నుంచి ఇలా క్రాస్గా లైన్ గీసేసుకొని కట్ చేయాలి. ఇలా కట్ చేయడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి. ఇలా 1 ఇంచ్కి ఇలా కట్ చేయండి. కట్ చేసుకున్న తర్వాత కింద నుంచి కూడా మనం ఇలా కొంచెం క్రాస్ అనేది కట్ చేసుకుందామండి. ఆంహోల్ దాకా కట్ చేయకూడదు, కింద భాగంనే కొద్దిగా కట్ చేసుకోవాలి. అలాగే నెక్ ఒకటి
కట్ చేసుకుందామండి. నెక్ కూడా నేను ఫ్రంట్ భాగం ఒకటే కట్ చేస్తున్నానండి. బ్యాక్ భాగంకి నేను డిజైన్ పెడదాం అనుకుంటున్నాను, అందుకనే ఫ్రంట్ భాగం ఒకటే ఇలా కట్ చేయండి. రౌండ్ నెక్ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఆమ్ హోల్ కూడా మనము 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదండి, అది 4 లేయర్స్కి కట్ చేసుకోవాలి. ఇలా మనము 1 ఇంచ్ది 4 లేయర్స్కి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ భాగం అనేది పక్కన పెట్టేస్తామండి. బ్యాక్ భాగం అనేది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ భాగానికి ఒక్కటే మనము ఈ 1.5 ఇంచులకి ఇంకొక మార్క్ పెట్టాం కదా, అది 1.5 ఇంచులకి మార్క్ పెట్టింది. ఇప్పుడు మనం ఫ్రంట్ భాగానికి ఒక్కటే ఇలా కట్ చేయాలన్నమాట. కట్ చేసుకొని ఈ ఫ్రంట్ భాగానికి మనము ఇది కుట్లలోకి అనమాట క్లాత్, ఇక్కడ ఒక డాట్ పెట్టేయండి, మనకు కుట్టేటప్పుడు గుర్తుంటుందన్నమాట. ఇది ఇప్పుడు మనం ఫ్రంట్ భాగం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ భాగం ఉంది కదండి, ఇది మనము నెక్ అనేది కట్ చేసుకుందాము. మనము ఫ్రంట్ దానికి ఎంతైతే పెట్టామో బ్యాక్ దానికి కూడా 13 ఇంచులే పెట్టుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత కిందకి డీప్ వచ్చేసి నేను 2.5 ఇంచులు పెడుతున్నానండి. ఇలా 2.5 ఇంచులకి మనము ఇది కూడా ఒక డబ్బాలా ఒక లైన్ గీసేసుకోవాలండి. గీసేసుకొని ఇది కూడా ఇలా మనము రౌండ్గా పెట్టాలి. రౌండ్గా ఒక మార్క్ చేయండి. ఫాస్ట్గా ఫాస్ట్గా అయిపోతుందని అనుకోవద్దండి, అలా అయినా నాకు లెంత్ ఎక్కువగానే వచ్చింది. ఇప్పుడు కిందికి వచ్చేసి నేను వాటర్ డ్రాప్ నెక్ పెడదాం అనుకుంటున్నానండి. ఇలా 3 ఇంచులకి ఒక మార్క్ పెట్టేసుకొని మనము వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా క్రాస్గా ఒక లైన్లా గీయండి. వీడియోలో చూపించినట్టుగా ఇలా క్రాస్గా ఒక లైన్ అనేది గీసుకోవాలండి. నెక్ వచ్చేసి మనము జాయింట్ ఉంటుంది కదండి, అటు పక్కనే గీసుకోవాలి. మొత్తము నెక్ వచ్చేసి నాకు 5.5 ఇంచులు వచ్చిందండి. ఇప్పుడు ఇది మనము క్రాస్గా లైన్ ఎక్కడి నుంచి అయితే వేసామో అక్కడి నుంచి కట్ చేసుకోవాలి. ఇది మనకు కొంచెము వెనక డిజైన్ వస్తే బాగుంటుందని నేను ఇలా చిన్నగా డిజైన్ పెట్టానండి. నెక్ కూడా కట్ చేసుకుందాము. నెక్ కట్ చేసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత మనకు డిజైన్ అనేది ఇలా వస్తుందండి. ఓపెన్ చేసి చూపిస్తాను. అలాగే మనకి ఇక్కడ లూజ్ అనేది మార్క్ చేసుకొని ఇక్కడ కూడా ఒక ఘాట్ పెట్టేసుకోండి. కుట్టుకునేటప్పుడు గుర్తుంటుంది. చూడండి మనకు నెక్ అనేది ఇలా వస్తుందన్నమాట. చూడండి ఇప్పుడు ఇది మనము పక్కన పెట్టేసుకుందామండి. పక్కన పెట్టేసుకొని మనం హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు నెక్ మనము హామ్ హోల్ ఇలా కొలుచుకోవాలండి. హామ్ హోల్ వచ్చేసి 8 వచ్చిందండి. మనకు అలా అయితే మనకు మళ్ళీ అతుకులు పడకుండా ఇలా కొలుచుకుంటే సరిపోతుంది. హామ్ హోల్ వచ్చేసి మనకు 8 వచ్చింది కదా. ఈ క్లాత్ మనం 2 లేయర్స్గా వేసేసుకోవాలండి. 2 లేయర్స్గా వేసేసుకొని మనము 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకొక మడత వేయండి. ఇలా మనకు 8 రావాలండి. 8 వచ్చిన తర్వాత మనం హైట్ వచ్చేసి పొడవు ఇది 2.5 అయితే సరిపోతుందండి. చిల్డ్రన్స్కు చిన్నగా ఉంటేనే బాగుంటుంది హ్యాండ్స్. ఇది 1.3 ఉంది, కుట్టుకునేసరికి 2.5 వస్తుందండి. కిందికి వచ్చేసి 1.5 ఇంచుకు ఒక మార్క్ పెట్టేయండి. పెట్టేసుకున్న తర్వాత మనము ఇక్కడ నుంచి కింద నుంచి మనం ఇలా కొంచెం క్రాస్గా లైన్ గీయండి. క్రాస్గా లైన్ గీసిన తర్వాత మనకు ఇది మొత్తం 8 వచ్చింది కదండి. మనకు కుట్లలోకి మనం తర్వాత చూసుకొని పెట్టేసుకోవచ్చండి. ఇలా ఒక మార్క్ అందాదగా ఒక మార్క్ పెట్టేసుకోండి. మనం తర్వాత లూజ్ అనేది కుట్టుకునేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ పెట్టేసుకోవచ్చు. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేయండి. కట్ చేసుకొని కిందకి మనకు పైన 1.3 వచ్చింది కాబట్టి కింద 1.5 ఇంచ్ వస్తే సరిపోతుందండి. 1.5 ఇంచ్ 1.5 అయితే సరిపోతుంది. ఇలా క్రాస్గా కట్ చేయండి. క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత మనము పైన కింద లూజ్కి ఇలా ఒక డాట్ పెట్టేయండి. మనం అక్కడి నుంచి కుట్టు వేసుకుంటే సరిపోతుంది. 1.5 ఇంచులకి. ఇప్పుడు మనం పైన కూడా ఇట్లా ఒక మార్క్ వేయండి. ఇది కరెక్ట్గా భుజం పైకి రావాలి మనం మార్క్ చేసింది. ఇప్పుడు మనము పైన భుజం పైన మార్క్ పెట్టాం కదా, అక్కడి నుంచి 1 ఇంచుల వరకు మనం లోతు అనేది తీయకూడదండి. కింద మనము కుట్లలో క్లాత్ వదిలేసాం కదా, అక్కడి నుంచి మనము ఇలా పైకి లోతు అనేది తీసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా లోతు కట్ చేసుకొని ఇది మనకు 2 లేయర్స్గా ఉంది కదండి. ఇది హ్యాండ్స్ మనకు ఏ హ్యాండ్కు అది ఇలా సపరేట్ చేసేసుకుందాము. చిల్డ్రన్స్కు మనకి ఇట్లా పొట్టి చేతులు పెట్టుకుంటేనే బాగుంటుందండి. లేదన్నా బెలూన్ హ్యాండ్స్ అయినా పెట్టుకుంటే బాగుంటుంది.
అందుకే నేను ఇలా పొట్టి చేతులు పెట్టానండి. ఇప్పుడు మనం పైనుంచి వచ్చే క్లాత్ కట్ చేసుకుందామండి. పైనుంచి వచ్చే క్లాత్ కూడా నేను ఇప్పుడు చూసారు కదా 2 లేయర్స్గా వేశాను. మనకి ఇట్లా ఫ్లవర్స్ వచ్చినప్పుడు మనకు పైకి వస్తున్నాయా లేదా చూసుకోవాలండి. ఎటేస్తే పైకి వస్తాయి అనేది చూసుకోవాలి. చూసుకొని మనము 2 లేయర్స్గా వేసాం కదా, ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ పైనుంచి వేసుకోవాలండి. పైనుంచి వేసుకొని మనం చుట్టూ ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్కువ పెట్టేసుకోవాలి. ఎక్కువ పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేయండి. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకోవాలండి. మనం పైనుంచి వచ్చే క్లాత్ కట్ చేసుకునేటప్పుడు ఆమ్ హోల్ కట్ చేయాలి, కానీ నెక్ అనేది కట్ చేయకూడదండి. నెక్ కట్ చేస్తే మనకు కుట్టుకునేటప్పుడు మనకు సరిగ్గా సెట్ అవ్వదు. అందుకే పైనుంచి వచ్చే క్లాత్ మనము నెక్ అస్సలు కట్ చేయకూడదండి. ఆమ్ హోల్ కట్ చేసుకోవచ్చు, నెక్ కట్ చేయకూడదు. చూసారు కదా, మనము ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేయండి. కట్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసేసుకుందాము. హ్యాండ్స్ కూడా మనం ఒక సైడ్ నుంచి కొంచెము కట్ చేసేసుకుందామండి. ఇలా కొంచెం అయితే సరిపోతుంది మనకి. హ్యాండ్స్ కూడా ఇలా 2 లేయర్స్గా వేసేసుకోండి. క్లాత్ అనేది 2 లేయర్స్గా వేసేసుకొని పైనుంచి లైనింగ్ క్లాత్ పెట్టేసుకోండి. ఇలా లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని మనకి ఎంతైతే సరిపోతుందో చూసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని హ్యాండ్స్ కూడా మనం ఒక పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసి ఇప్పుడు మనము అంబ్రెల్లా కట్కు క్లాత్ అనేది కట్ చేసుకుందామండి. చూడండి, ఇది 2 మీటర్సే ఉందండి. మీరైతే 3 మీటర్స్ అట్లా తీసుకోండి. మనకు గేర్ ఎక్కువ వస్తుంది, అలాగే మంచిగా గేర్ అనేది ఎక్కువ వచ్చి బాగా అందంగా కనపడి మనము అంబ్రెల్లా కట్ చేసుకుందామండి. చూడండి, ఇది 2 లేయర్స్గా వేసేసుకోవాలండి. మనకి ఇది 2 మీటర్సే ఉందండి. ఇలా 2 లేయర్స్గా వేసేసుకోవాలి. మీరైతే 3 మీటర్ అట్లా తీసుకోండి, గేర్ అనేది ఎక్కువ వస్తుంది. చూడండి, ఇలా 2 లేయర్స్గా వేసేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఇలా 2 లేయర్స్గా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత జాయింట్ ఉన్నది మన సైడ్ వేసుకోవాలి, ఓపెన్ ఉన్నది మనకు ఆపోజిట్లో వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకు రైట్ సైడ్ ఉన్నది క్లాత్ ఇలా మలిచేసేయండి. ఇటు భాగంన వేసేస్తే ఇది మనకు చూడండి, మీరు క్లియర్గా మనకు రైట్ సైడ్లో ఉన్నది మనం ఇలా మడత వేయాలండి. మన కోన్ షేప్లో మడత అనేది కోన్ షేప్లో వేసేసుకోవాలి. చూడండి, ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వేయండి, కోన్ షేప్లో వేయాలన్నమాట. ఇప్పుడు మీకు 4 లేయర్స్ మీద వచ్చిందండి ఈ క్లాత్ అనేది. మనకు ముడతలు ఏమీ రాకుండా కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇది కోన్ షేప్లో వచ్చిందనమాట. 2 లేయర్స్గా వేసుకున్న తర్వాత మనకు రైట్ సైడ్లో ఉన్నది మనకు లెఫ్ట్ సైడ్కు వచ్చేటట్టుగా వేసేసుకోవాలండి. చూడండి, స్టాండ్కి పెట్టాను కాబట్టి కెమెరా సరిగ్గా కనపడలేదండి. ఇప్పుడు జాయింట్ ఉన్నది మన పక్క. చూడండి, ఇప్పుడు ఓపెన్స్ ఉన్నాయి, మనకు లెఫ్ట్కు ఉన్నాయండి, మన లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. ఇప్పుడు మనకు బాడీ పార్ట్ ఉంది కదండి, అది ఇలా మనం పెట్టేసుకోవాలి. మనం ఒక మూల సైడు మన కోన్ షేప్లో వచ్చింది కదండి, ఇలా మూల దగ్గర పెట్టేసుకోవాలి. మనకి ఇలా ప్లేట్ పెట్టేసుకున్నప్పుడు మనకి ఇక్కడ 1.5 ఇంచ్ అట్లా క్లాత్ అనేది తగ్గుతుందండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకొని కట్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఇలా టేప్తో కొలుచుకోవాలండి. చూడండి, మనకు టేప్తో కొలుచుకుంటే మనకు ఈ బాడీ పార్ట్ది కింద సైడ్ వచ్చేసి 9.5 వచ్చిందండి. 9.5 అంటే మనము 8.5 పెట్టుకోవాలండి. 1 ఇంచ్ తక్కువ పెట్టుకోవాలి. మనం ప్లేట్లు పెడతాం కదా, క్లాత్ అనేది తగ్గుతుంది. ఇలా మనము 8.5 పెట్టుకున్న తర్వాత చూడండి, మనం ఇక్కడ మూల దగ్గర నుంచి మనకు 2 సైడ్ల ఒక్కంతా వచ్చిందా లేదా అనేది కొలుచుకోవాలండి. కొలుచుకొని మనం ఇందాక మార్క్ చేసుకున్నాం కదా 8.5కి, దానికి మళ్ళీ 1/2 ఇంచుకు పైకి పెట్టుకోవాలండి. మార్క్ అనేది 1/2 ఇంచ్ పైకి పెట్టుకొని ఇలా మనం కొంచెం ఇలా రౌండ్గా గీసుకోవాలండి. ఇలా రౌండ్గా గీసుకోవటం వల్ల మనకు కొద్దిగా క్లాత్కు పెరుగుతుందండి. అందుకే నేను 1/2 ఇంచ్ పై నుంచి ఇలా మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకు మొత్తం లెంత్ వచ్చేసి ఎంత కావాలనేది చూసుకోవాలండి. చూసుకొని మనము ఇలా కొలుచుకోవాలి. మనం వచ్చేసి 11.5 పెట్టామండి. 11 అంటే మనకు అక్కడ 30 ఇంచ్ అట్లా తగ్గుతుంది. నాకు వచ్చేసి ఇది కింద లెంత్ వచ్చేసి నేను 30 ఇంచులకి ఒక మార్కు, 31.5 ఇంచులకి ఒక మార్కు పెట్టానండి. చూడండి, మన పైది 11 వచ్చింది, ఇది వచ్చేసి 30 వచ్చిందండి. మొత్తము 31 ఇంచు వస్తుంది అనమాట. నాకు 41 ఇంచు వస్తుంది. చూడండి, మనం పైన కొంచెం కొంచెం జరుపుకుంటూ కింద సైడ్ ఎక్కువ జరుపుకుంటూ ఇలా 30 ఇంచులకి ఒక మార్కు మీరు ఎంత పెట్టుకోవాలనుకుంటున్నారో చూసుకొని మనం ఇప్పుడు 30 పెట్టుకున్నాం కదండి, 30 ఇంచులకు ఒక మార్కు, 31 ఇంచులకి ఒక మార్క్ పెట్టుకోవాలి. మనము పీకో చేస్తే కొద్దిగా పోతుందండి, క్లాత్ అనేది 1 ఇంచు తగ్గుతుంది. అందుకనే మనము ఎంత పెట్టుకున్నా 1 ఇంచు ఎక్స్ట్రా ఇలా
పెట్టుకోవాలండి. మార్క్ అనేది 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇది కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు మనకు ఒక సైడ్ తక్కువ వచ్చిందండి, అక్కడ మనకు జాయింట్ అనేది పడుతుంది. జాయింట్ ఎలా వేసుకోవాలనేది నేను చూపిస్తానండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా 31 ఇంచులకి మార్క్ పెట్టింది కట్ చేయండి. నాకు ఇది 30 ఇంచులు ఇది కింద వచ్చిన క్లాత్, అలాగే 10.5 ఇంచులు అట్లా మనకు బాడీ పార్ట్కి వస్తుందండి. మొత్తం 40 ఇంచులు 41 ఇంచు అయితే సరిపోతుందండి నాకు. అందుకే నేను ఇది 31 ఇంచులు పెట్టాను. చూడండి, మనము కట్ చేసిన భాగం ఉంది కదా, అది మనకు స్ట్రెయిట్గా ఇలా పెట్టేయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకొని మన కుట్లలోకి కొంచెము క్లాత్ అనేది వచ్చేటట్టుగా చూడండి ఇలా చూసుకొని పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టండి. పెట్టి మనం ఇలా మార్క్ పెట్టేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టండి. మనకి ఎక్స్ట్రా క్లాత్ కింద నుంచి కట్ చేసి ఉంటుంది కదా, అది ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇంకొక 1/2 ఇంచు ఎక్కువగానే కట్ చేసుకోవాలండి. మనం జాయింట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఉంటే తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టండి. చూడండి, ఇలా పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని నేను మళ్ళీ కుట్టుకునేటప్పుడు కూడా చూపిస్తానండి. నాకు ఒక పక్క ప్లెయిన్ వచ్చింది కాబట్టి ఈ ప్లెయిన్ అనేది క్లాత్ కట్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేయండి. ప్లెయిన్ మనకు అవసరం లేదు కాబట్టి కట్ చేశాను. చూడండి, మనకి ఇక్కడ కింద మనకు జాయింట్ కోసం జాయింట్ పడుతుంది కదండి, ఇలా కట్ చేసాం కదా, ఇది ఇక్కడే మీరు మడత పెట్టి ఇక్కడే ఉంచేసుకోండి. నేను కుట్టుకునేటప్పుడు చూపిస్తాను. అలా పెట్టేసుకోండి, ఒక పిన్నిస్ పెట్టుకొని. ఈ పై భాగంలో కూడా మనము ఇలా క్రాస్గా కట్ చేయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేయాలి. కట్ చేసుకున్న తర్వాత ఇంకా నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తానండి. చూడండి, మనకు ఇలా వస్తుందన్నమాట. అమరిల్లా కట్టు ఇలా వస్తుందండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా వస్తుంది. మనకు ఒక సైడు మనకు జాయింట్ వస్తుందండి. ఆ పీసు అక్కడే పెట్టి మీరు ఒక పిన్నీస్ అయినా ఏదైనా పెట్టుకోండి. నేను కుట్టుకునేటప్పుడు ఎలా జాయింట్ చేయాలనేది చూపిస్తానండి వీడియోలో. ఇది ఇలాగే మడత పేసి ఒక పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ ఎలా కట్ చేయాలో చూపిస్తానండి. లైనింగ్ క్లాత్ కూడా 2 మీటర్స్ తీసుకున్నానండి. 2 లేయర్స్గా వేసేసుకోండి. 2 లేయర్స్గా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఓపెన్స్ అనేది రైట్ సైడ్లో ఉంది, జాయింట్ నాకు లెఫ్ట్కి ఉందండి. ఇప్పుడు ఇది మనం 2 మీటర్స్ క్లాత్ మనము ఇలా ఇంకొక మడత వేయండి. ఇప్పుడు ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉన్నాయి, జాయింటింగ్ అనేది మన సైడ్ ఉందండి. అలాగే మనకు రైట్ సైడ్లో కూడా ఓపెన్స్ ఉన్నాయి. మనం హైట్ ఎంత అనేది చూసుకోవాలండి. హైట్ వచ్చేసి నేను 31 ఇంచులు పెట్టాను. పైనుంచి వచ్చే క్లాత్ ఇది మాత్రం 30 పెట్టానండి. చూడండి, 1 ఇంచు 2 ఇంచులు మనము తక్కువగానే పెట్టుకోవాలి. ఒక 2 ఇంచులు నేనైతే 1 ఇంచు తక్కువ పెట్టాను. ఇలా 30 ఇంచులకి అక్కడక్కడ కొలుచుకొని మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేయండి. చూడండి, ఇలా 30 ఇంచులకి ఒక మార్క్ పెట్టేసుకొని లైన్లా గీసేసుకోండి. ఇప్పుడు మనము నడుము వచ్చేసి మనకు 8.5 కావాలండి. ఇలా 8.5 ఇంచులకి ఒక మార్క్ పెట్టేసుకోండి. మనకు జాయింట్ ఉంది కదా, అటు సైడ్ మనం నడుము అనేది పెట్టుకోవాలండి. జాయింట్ మన పక్కన వచ్చింది కదా, 8.5 ఇంచులకు జాయింట్ సైడ్ నుంచి మార్క్ పెట్టుకున్న తర్వాత కిందకి ఇలా క్రాస్గా లైన్ గీయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కిందకి ఇలా క్రాస్గా లైన్ గీయండి. గీసుకున్న తర్వాత చూడండి, ఇలా క్రాస్గా లైన్ గీసిన తర్వాత కింద ఒక 2 ఇంచులకి ఓపెన్స్ వచ్చాయి కదా, అక్కడ సైడ్ నుంచి కిందకి 2 ఇంచులకి ఇలా మార్క్ పెట్టుకొని ఇది కూడా మనము ఇక్కడ క్రాస్ అనేది ఇలా కొంచెము తీసేసుకోవాలండి. లేకపోతే మనకి ఇలా సాగిపోయినట్టుగా వస్తుంది క్లాత్. చూడండి, ఇలా కట్ చేయండి. క్రాస్ అనేది ఒక 2 ఇంచులు ఇలా కట్ చేయండి. కట్ చేసుకున్న తర్వాత ఇంకా మనము ఇప్పుడు ఈ క్రాస్ అనేది మనం ఎలా అయితే లైన్ గీసామో అలా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేయండి. కట్ చేసుకున్న తర్వాత నడుము భాగంలో కూడా మనము కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా కట్ చేయండి. కట్ చేసుకున్న తర్వాత ఇది ఓపెన్ చేసి చూపిస్తానండి. మనకి ఇది క్రాస్ లాగా వస్తుందండి. ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయిందండి. నేను స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇంకా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.